పబ్లిసిటీలో మీ ఫోటోతో పాటు నాదొక చిన్న వద్దులేండి. గుడ్ మార్నింగ్ మేడం. ఈ రోజు నుంచేగా క్లాసెస్ మొదలు పెడుతున్నావు? ఎస్ మేడం. చూడు, నిన్ను నమ్మి చాలా పెద్ద బాధ్యత అప్పగిస్తున్నాను. టేక్ కేర్. మేడం, నేనేది ఒప్పుకున్నాక దాన్ని అంత చూడకుండా వదలను. కొన్ని రోజుల్లో మీ కాలేజీ ఏ రేంజీలో ఉంటుందో చూడండి. మన కాలేజ్ ప్రమోషన్ కోసం అన్ని ఛానల్స్ ని పిలిపించాను. యు మీన్ టీవీ ఇంటర్వ్యూ? ఎస్. చిన్న సజెషన్, ఈ సారీకి జాకెట్ పీకాక్ బ్లూ అయితే మీ అందానికి ఇంకా అందంగా ఉంటుంది. అప్పుడు మీరు నడుస్తుంటే తాజ్మహల్ ముంగిట్లో ముంతాజ్ అమరపాలి నాట్యం చేస్తున్నట్టుంటుంది. మీరు నవ్వితే చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇదే ఉంది మేడం, 30 ఏళ్ల ముందు నేను పుట్టున్నా, 30 ఏళ్ల తర్వాత మీరు పుట్టున్నా, ఇంకా 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 చాలా మాట్లాడేవాడిని. మేడం. ఎస్ మేడం, మీరు చెప్పినట్టే ఇంటర్వ్యూకి మీ రూమ్ లోనే రెడీ చేసాం. మీరు వస్తే. యా, ఐఎమ్ రెడీ. మీ డ్రెస్ ఇదేనా? అవును, ఏం బాలేదా? కెమెరాకి ఈ శారీ మీద పీకాక్ బ్లూ కలర్ జాకెట్ అయితే ఇంకా బాగుంటుంది. చిలక కొట్టుడు కొడితే మళ్ళీ ఎలా ఊడింది? కొడితే చిన్నదానా అయితే నీ ప్రేమ వెళ్ళి సెంటిమెంట్ అనే ముళ్ళ పొదలో పడిందన్నమాట. ఇక వియాల వరకు అయ్యాలే. అందుకే కదరా సపోర్ట్ గుంటావు నిన్ను తీసుకొచ్చింది. నువ్వేం బాధపడకురా, వాళ్ళన్నీ నొప్పించాలి అంతే కదా. ఇదిగో లాస్ ఏంజల్స్ మొత్తం తిరిగి వచ్చినోడిని. ఆఫ్టర్ ఆల్ ఈ విలేజ్ లెక్క మనకు. నీ ప్రేమకు పెళ్లి చేస్తా. బండాపు. హలో, ఎక్స్క్యూజ్ మీ, వీడికి ఇంగ్లీష్ రాదు కదా. అరే ఇట్లారా, ఈ భూపతి గడి ఎక్కడరా? ఏంటమ్మా అలా చూసావు? భూపతి ఎక్కడా? కత్తి లేదు కాబట్టి బతికిపోయావు. ఇకనైనా భూపతి అన్నా అని పిలువు, అర్థమైందా? మైండ్ బ్లాక్ అయిందా? మనకున్న బ్లాక్ ఇదో బ్లాక్, అవన్నీ నాకు లెక్కలోకి రావురా. లాస్ ఏంజల్స్ లో నాకున్నట్టే ఈ విలేజ్ లో అతనికి మంచి వెయిట్ ఉందన్న. హలో అన్న, భూపతి నీళ్ళు ఎక్కడన్నా? ఓ అన్న అంటే ఫీల్ అయినా నిన్నే తప్పుడు. భూపతి నీళ్ళు ఎక్కడా? ఏంటి మళ్ళీ బ్లాక్? నాకు విషయం అర్థమే. ఏంటో అది? భూపతికి అభిమానులు లెక్క అపోజిషన్ కూడా ఉంది. ఓ, భూపతి పేరెత్తితేనే లెఫ్ట్ రైట్ వాయించారంటే ఇంకా భూపతి ఎలా ఉంటాడో ఏంటో. ఓ మై గాడ్, ఇదేం మోటార్ సరసం అమ్మాయి. అవే నేను షేక్ హ్యాండ్ ఇస్తే కంట్రీ బ్రూట్ అన్నావే, ఇదేమిటని ఫారెన్ బ్రూటా? బాబు, మనకి ఇంకా పిల్లే కాలేదు. యు ఆర్ నాట్ మై హస్బెండ్, మైండ్ దట్. నెవర్ మైండ్, ఇవాళ కాకపోతే రేప్ చేసుకుంటాంగా. అయితే రేపు రా. నౌ గెట్ అవుట్. రేపా? ఇది జీవహింస. రేపంటే చచ్చిపోతాను. లిల్లీ ప్లీజ్. Will you keep quiet or shall I call your father? No. Excuse me. ప్లీజ్, బుద్ధిగా పడుకుంటాను. పెళ్ళేంత వరకు ముట్టుకోను. ఒట్టు. That's good. Now have your milk. Calmగా నిద్రపో. No funny business. Never. ప్రపంచ సుందరి గారు లేవండి, తెల్లారి చాలాసేపు అయింది. అబ్బా ఏంటి డిస్టర్బ్ చేసేశారు, భలే కళ.
రేపు కందుగాలే, కాలేజీకి టైం అయింది, లే. నన్ను ఆశీర్వదించక్క. నీ అంతటి దాన్ని నేను ఎప్పుడవుతానో. అలాగే చెల్లి, ముందు స్నానం చేయమ్మా. వస్తున్నాను. రోజు కాలేజ్కి ఏం చేస్తున్నారు ఇక్కడ? గుడ్ మార్నింగ్ మేడం. వెళ్ళండి వెళ్ళండి. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. హాయ్. హాయ్. రాత్రి సినిమా ఎలా ఉంది? ఏం సినిమానో 8 సీట్లు మారాల్సి వచ్చింది. ఏ పక్కన కూర్చునేవాడు నొక్కుళ్ళు గిచ్చుళ్ళు చేసి బాగా ఇబ్బంది పెట్టేశాడా? ఎప్పుడు 8వ సీట్లకు మారాక. ఛీ! ఏ రేణు ఆగక్కడ. మార్నింగ్ 7 o'clock ట్యూషన్ అయిపోతే 9 గంటల వరకు ఏం చేస్తున్నావే? రోడ్డు మీద ఓ రోమియో వెంటబడ్డాడు మేడం. అలాగా? అలాంటప్పుడే చాలా ఫాస్ట్ గా వచ్చేసేయాలి. నేను ఫాస్ట్ గానే నడిచాను మేడం, కానీ వాడే డెడ్ స్లోగా నడిచాడు. అంటే అర్థం చేసుకోరు. కర్మ, కలికాలం. రోజు ఆ టయోటా అంకుల్ టాటా చెప్తున్నాడే, నీకెంతసేపు పెద్ద పెద్ద ఆశలు కలలు, నువ్వు మారవు. గుడ్ మార్నింగ్ మేడం. శుభం. క్రాంతి, నా ఎదురు చాలా మంచిది. కంప్యూటర్ ఎగ్జామ్ బాగా రాస్తారులే. వెళ్ళండి వెళ్ళండి. మేడం, మీరేమనుకోరంటే ఓ చిన్న మాట చెప్పు. మీరెదురైనప్పుడే కదా కల్పనకి కార్ యాక్సిడెంట్ లో కాలిపోయింది. కానీ అదే కారులో ట్రావెల్ చేసిన నాకు చిన్న గోరు కూడా ఊడలేదు. అంచేత ఎవరైనా ఎదురు రావడానికి, వెళ్ళిన పని జరగడానికి జరగకపోవడానికి ఏ సంబంధం లేదు. అవునా? కరెక్టే. సో మీరు రిలాక్స్ అవ్వండి. వాడేమన్నా చిన్న కుర్రాడా తప్పిపోవడానికి? తప్పకుండా తిరిగి వస్తాడు. నా గారాల బన్ను, నాకు ఒక్కగానొక్క కొడుకు. వాడు నిజంగా తిరిగి రావాలే గాని అమ్మవారికి 1000 కొబ్బరికాయలు కొడతాను పిండి. వస్తాడులే. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. ఎవరే వాళ్ళు? నా బంగారు తండ్రి, నువ్వు బన్నువేనా? నిజంగా నా బన్నువేనా నాన్న? నా ముద్దు తల్లి, నేను నిజంగా నీ బంగారు బండునే. అయితే వీళ్ళిద్దరు ఎవరమ్మా? సికింద్రాబాద్ చిలకలు డాడీ. అదే మీ కోడలు. అలాగా. థ్యాంక్ యూ. ఉండండి, విషయం నేను తెలుసుకుంటాను. ఇప్పుడు కాలం చాలా విలువైన, తొందరగా తెలుసుకో. బంగారు, నిజంగా వీళ్ళని పెళ్లి చేసుకున్నావు నాన్న? అవునమ్మా. ఏ మొగాడైనా అదేనా ఒక్కరినే పెళ్లి చేసుకుంటుంది. మరి నువ్వు ఇద్దరిని పెళ్లి చేసుకున్నావేంటి బన్నా? తెలివమ్మా. సపోజ్ రేపు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు మనతో గొడవ పడి అలిగి పుట్టింటికి వెళ్ళిపోయి విడాకులు పంపించారనుకో, సేఫ్ సైడ్ మనకి ఇద్దరిలో ఒకరు మిగులుతారు కదా. బంగారు బన్ను, నీకున్న తెలివితేటలు కొంచెం మీ నాన్నకుంటే ఎంత బాగుండేదిరా. నీ కొంప ములిగేదమ్మా. ఏంట్రా, నీ కొడుకేమో చాలా అమాయకుడని ఇద్దరు తెగేడ్చేశారు, వాడేమో 2 భార్యలతో దిగాడు. సేఫ్టీ అట సేఫ్టీ. కటకటాల్లో తోస్తే గానీ అర్థం కాదు. ఇంకా రోడ్డు మీద భాగవతానికి వెళ్ళి ఆరతి పట్టరా. పదండి. అవును కొడల పిల్లలు, మీరిద్దరు మా వాడిని ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా? మామయ్య గారు, మేమిద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం. మీ అబ్బాయి గారు లాగే మేము కూడా ఒక పని చెప్తే 2 పనులు చేస్తాం. పేరేంటి? సునీత. ఏ ఊరు? కృష్ణాపురం. నీకెలాంటి మొగుడు కావాలి? ఆర్కియాలజిస్ట్. అదేంటి, ఎవరైనా డాక్టర్నో సాఫ్ట్వేర్ ఇంజనీర్నో కావాలని కోరుకుంటారు, నువ్వేంటి ఇలా అంటున్నావు? ఆర్కియాలజిస్ట్ అయితే వయసు పెరిగే కొద్దీ వాడికి మన మీద ఇంట్రెస్ట్ పెరుగుతుందని. మీలో ఎవరి దగ్గరైనా సిగరెట్ ఉందా? పోనీ కంపెనీ ఏదైనా పర్లేదు. గుట్కా ఉందా? గుట్కానా? గుట్కా కూడా లేదా? లేదు. వెరీ బ్యాడ్. సాయంత్రానికి బియర్లు బ్రీజర్లు స్టాక్ ఉన్నాయా? తెచ్చుకోవాలా? మాకు అలాంటి అలవాట్లు లేవు. లేవా? థ్యాంక్ గాడ్. మీలో ఎవరికైనా అలాంటి అలవాట్లు ఉన్నాయేమోనని చిన్న టెన్షన్ పడ్డాను. కమాన్ కమాన్, మీలో బిఎఫ్ ఉన్న వాళ్ళు ఎంతమంది? బిఎఫ్ఆ? బాయ్ ఫ్రెండ్. మాకు అలాంటి వాళ్ళు ఎవరు లేరు తల్లి. అమ్మయ్యా, నాకు లేరు. బై ద వే, ఐఎమ్ అంజలి, న్యూ అడ్మిషన్. హాయ్. హాయ్.
అబ్బబ్బబ్బబ్బా ఏం కొట్టాడండి. ఎంతైనా కత్తిరి పట్టుకున్న చేతులు కదా, పంచేంద్రియాలు పాడవకుండా కొట్టాడండి. ఏమీ అర్థం కావడం లేదురా. ముందు ముందు ఏం జరుగుతుందో ఏమో. జరగనివ్వండి, వచ్చేదాన్ని ఆపితే ఆగుద్దేండి. ఏం వచ్చేది వేదికే? తెలంగాణ. తెలంగాణ వస్తే కోస్తా వస్తాది, కోస్తా వస్తే రాయలసీమ వస్తాది. ఇంకా నాకేం భయము? అసలు ఏంది బావా నీకు అర్థం కాంది? ఆ వంశీ గాని జాతకము. వాడు యా రాశిలో పుట్టాడు గాని వృషభ రాశిలో పుట్టిన నాకే చెవట్లు పుట్టిస్తాడు. ఆడిది సింహరాశి అయి ఉంటది. గబ్బునాయాలా దొరుకుతా అన్న అసలు ముందు వాడు ఆ భూపతి గాని మనుషులు కొట్టినాడు. ఆ తరువాత నిన్ను కొట్టి గజపతి గారిని కాపాడినాడు. ఇప్పుడు నిన్ను గుడక కాపాడినాడు. వాని పాలసీ ఏమిటో నాకు అర్థం కావడం లేదురా. దొరికినోడిని దొరికినట్టు వేసేయడం వాడి పాలసీ ఏమో. భారతంలో కిష్టప్ప పాండవుల సైడ్, వీడి ఆశ్రడం నాకు అర్థం కావడం లేదే. వాడు ఎవరి సైడ్ అయితే ఏంది బావా, ఇద్దరిని వేసేస్తా. ఆయన వేసేయమంది లేడీస్ ని కాదు. నువ్వు మూసావా? మూసాను. వాడు అస్సలే దెబ్బతిన్న పులి లెక్క తిరుగుతాడు రా. అయితే మనం పుట్టలో పావులా పడి ఉండాల్సిందేనా? సమయం వచ్చినప్పుడు ఉస్సున పైకి లేచి పడగిప్పల్లా. అప్పుడు దాకా పొట్టలోనే పడి ఉండాలి మీరు. ఆడెవడో కాలింగ్ వేలు కొట్టాడు చూడండి. ఎవడో కదే ఆడి మన కోయిదరా. కుర్రో కుర్రు అంబ పలుకు రంబ పలుకు త్రిషా పలుకు ఇలియానా పలుకు కుర్రో కుర్రు. వందనాలు ధరా వందనాలు. రాపారా నీకోసమే చూస్తాను. ఏమి చాలా దినాలు అయిపోయినాయి. కూసో పాడుగాను మూటేందిరా. కూసో. ఆ దొర ఇదేంటి దొర పులిపిచ్చలా ఉండేటోడివి నా కపిసలా మారిపోయినావు. సరే గానీ మా అయ్యగారు హై టెన్షన్ లో ఉన్నారా? ఆయన జాతకం చెప్పు. చెబుతా అయ్యగారిది చెబుతా నీది చెబుతా. నాదెందుకు లేదు, తెల్ల రేషన్ కార్డు అండి. మా దొరగారు చెప్పు. కుర్రో కుర్రు తెప్ప మీద పోయి ఇప్పసారాకి కొండనెక్కిన కొండదేవరా ఎంగల్ రెడ్డి జాతకం చెప్పు. దొరా ఈ మధ్య మీ జాతకంలో చాలా మార్పులు వచ్చినాయి. మీ గజ్జల్లో అదృష్టం తేనె పట్టుకున్నట్టు పట్టుకుంది దొరా. ఈయన చూసుకోవడమే కష్టం. ఈడెప్పుడు చూసాడు? మీ పొలాల్లో అసైన్డ్ భూములు కలుస్తుంటాయి. ఆయన పొలాలన్నీ అసైన్డ్ భూములే కదా. దొరా మీకు ఈ నడి వయస్కులో కొత్త పిట్ట దొరకబోతుంది దొరా. కొత్త పిట్ట. అవునా? ఉన్న పెట్ట చేతే గుడ్లు పెట్టించలేకపోతున్నాడు. ఇంకొత్త పెట్టేందుకు నేను కానీ చూసుకోవాలి. పెట్ట అని పెద్దగా అరసాకంట్రా. ఇంటే ఇరిసి పొయ్యిలో పెట్టాలి. పెట్ట సంగతి పక్కన పెట్టు, నా పదవి సంగతి చెప్పు. ఈసారి పదవి మీదే దొరా. ఎన్ని దినాలైందిరా ఈ మాటిని. చెవులు తుప్పు పట్టిపోయినాయి. సరసా ఇంటైమి ఒక గుప్పెడు చక్కెర తీసుకురా, ఈ నోట్లో కుక్కుదావు. పుట్టదే నాగి కూడా చక్కెర ఎందుకండి, ఒక క్వార్టర్ కొనివ్వండి. లేదు దొరా ఆఫుకు పెంచిన ఫుల్లు. ఇళ్ళకి రావు ఒళ్ళకి రావు, కొప్పులో పూలెట్టినావు, నీ జిజ్జిలకి జిల్లి బాగుంది దొరా పెట్ట. లేచించాలి. కూసో నా జాతకం చెప్పు. నువ్వు లోపలికి పో. దొరా పెట్టన కూడా పక్కన కూర్చోబెట్టుకోండి. కొండదేవర కన్నేసి కనకరితది. పెట్ట గురించి పబ్లిక్ లేదు కానీ పుంజు గురించి చెప్పు. ఇంకా ఏమైనా ఉంచినావు? ఓ దొరా కిరీటం మీదే, సింహాసనం మాత్రం ఆ దొరది. గెలుపు మీదే, అపదయం మాత్రం ఆ దొరదే కాదు. పెళ్లి మీది శోభనం నాది అన్నట్టు చెప్పాడు. అరే తూ, మంచి మాటలు చెప్పమంటే ముంచే మాటలు చెప్తారేమి? నా జాతకం పక్కన పెట్టు, ముందా భూపతి గారి జాతకం చెప్పు. ఆడి జాతకం అతను చెప్పేది, నేనే చెప్తాను. ఇక్కడ డ్యామేజ్ అయితే అక్కడ కవరేజే కదా. సత్యం పలికినావు దొరా. కొండదేవర మీద ఆన. కొండదేవరా లేడు, బండదేవరా లేడు. మంచి జరక్కుంటే దేవుని గుడిక లెక్క చేయడి ఎంగళ్ళెడ్డి. ఓ లెక్క తీసుకొని బా. పొయ్యొత్తాను దొర. అంబ పలుకు రంబ పలుకు శ్రేయా పలుకు శారమి పలుకు నయన తారా పలుకు. అంటే అక్కడికే అమ్మగారిని అడిగి ఒక పాత చీర పట్టకెళ్దాం. పాత చీర ఎందుకు, కట్టుకున్న చీర పెట్టుకెళ్ళి. కుర్రో కుర్రు కుర్రో కుర్రు. ఏంటండి మిట్ట మధ్యాహ్నం మందు మొదలెట్టేశారు? రాత్రి మీ వాడు నిద్రపోనివ్వలేదు బాబు, అందుకే ఒక పెగ్గేసి నిద్ర ట్రై చేద్దామని. ఒక పెగ్గే అంటున్నారు, ఫుల్ ఉంది. ఇదేం చేస్తారు? నేను వేస్తానులేండి. ఇంతకీ మా వాడేడి? నిద్రపోతున్నాడు. పాపం చిన్నపిల్లాడు. రాత్రి మిమ్మల్ని చూసి భయపడి ఉంటాడు. భయపడలేదు, నన్ను భయపెట్టాడు. అవునా? లేపుదేమా కంపెనీ ఇస్తాడా? అక్కడ కూడా ఉందేటి. ఎంతైనా బ్రదర్ సుందరం కదా. ఓహో. అరే హరిపోటర్ ఏంటన్నయ్యా? ఏం లేదు, మాతో వాడు పెగ్గేస్తావని. నీ ముందు నిల్చునేవాడేమన్నాడు రా, కూర్చునేయి. అయితే ఓకే. చూసారా మావాడు పెగ్గేస్తాను గ్లాస్ కూడా తమ్ముడే కదా. చాలా కామెడీ చేస్తాడు. అదేంటయ్యా మౌత్ వాషింగ్ బయట మూసి వేస్ట్ చేయడం ఎందుకని మింగేశా. ఈవేళ మీకు డ్యూటీ లేదండి? నిద్ర లేదు. ఈడున్నందుకాలం మీకు నిద్ర ఉండదులేండి. ఏం లేదండి, రాత్రి పేకాడారా? ఆటలన్నీ మావాడే కొట్టేశాడు కదా. అవును, అది నీకెలా తెలుసు? మిమ్మల్ని నిద్ర మత్తులో పెట్టి మావాడు కొట్టేసి ఉంటాడు. చీటింగ్ బాగానే గెస్ చేశారు కానీ. ఇప్పుడు ఒక అడవి ఉంది, అడవిలో కోతి పిల్ల ఉంది. ఆ అడవి అంటుకుంది. ఆ కోతి పిల్ల చెట్టు ఎక్కేసి అక్కడికి ఎక్కాక ఆ కోతి పిల్ల ఏం ఆలోచిస్తుంది చెప్పండి? సారీ బ్రదర్,
నాకు ఏ ఆలోచన తట్టడం లేదు. పెద్ద కోతి నీకు ఆలోచన తట్టకపోతే కోతి పిల్ల దానికి ఏం ఆలోచనలు వస్తాయి? మా టెంట్ లో పెట్టి పావనం చేయండి. వెల్కమ్ వెల్కమ్. నమస్తే ప్రభ గారు. నమస్తే శివాజీ. నమస్తే నమస్తే. భారతదేశంలో జలపాతాలు మాతలు సన్యాసుల గురించి ప్రోగ్రామ్ చేస్తున్నామండి. బాగుంది, చాలా బాగుంటదండి. ఇంకా ఎన్ని రోజులు మేడం తో మా టీవీకి మంచి ప్రోగ్రామ్ చేయాలి, ఇంటర్వ్యూ చేయండి. మనాలిలో మాతలు ఇది ప్రోగ్రామ్. రమాప్రభ గారు, ఆత్మకి పరమాత్మకి తేడా ఏంటండి? ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు నాయనా? నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే ఈ పాటికి మీ బాలగోవిందు టెంటు వెనక నుంచి గుహ వైపు పరిగెడుతూ ఉంటాడు. అవునవును కరెక్ట్ అండి. ఎలా కనిపెట్టారు? ఎన్నో డక్కా ముక్కెలు తిని ఆశ్రమాన్ని పెట్టుకున్నాను నాయన. కామా తురాణం నా భయం నా లజ్జ. కామం గురించి చెప్తున్నారా? కామంతో కళ్ళు మూసుకుపోయిన వెధవకి సిగ్గు లజ్జ భయం భక్తి ఏమీ ఉండవు. అలా అనకండి అమ్మా. ప్రేమ తురాణం అనండి. మా వాడు ప్రేమలో పడ్డాడు. ప్రేమలో పడ్డానికి అదేమన్నా కాలేజ్ అమ్మాయా? కాదు, సన్యాసిని. ఏడుకొండలవాడ వెంకట్రమణ. నేను కన్నకంటి రమాప్రభని. డోర్ నంబర్ 5, మోతీనగర్, హైదరాబాద్. గుర్తుపట్టావా? బామ్మా పిన్ కోడ్ మర్చిపోయావే. నువ్వు నోర్మయ్యవే. ఆయనకి తెలియని పిన్ కోడ్లా ఇవి. స్వామి, రాత్రి నువ్వు కల్లో కనపడి ఇస్తానన్న కారు బంగ్లా ఎప్పుడిస్తావు? ఈ రాత్రి కలలో. నా కోరికలన్నీ తీర్చు స్వామి. నా గుండెల్లో నీ గుడి కడతాను. పైసా ఖర్చు లేదుగా. వస్తున్నా. తీసుకో. సింధు, ఏంటి బామ్మా? ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నావు కదే, రెడీ అవుతున్నా. నీ గురించి దేవుడితో చెప్పాలే. ఏమన్నాడే బామ్మ? నేను చెప్పాక కూడా ఎలా కాదంటాడే? కాదంటే కోర్టుకెళ్తావా? కోర్టుకేంటి, ఎక్కడికైనా వెళ్తాను. అవును, ఇంతకీ నువ్వేం కోరుకున్నావే? ఈ భక్తురాలు నీ దగ్గర తీసుకెళ్ళమని. నేను పైకి పోవడం ఎందుకే? నా భక్తికి మెచ్చి ఆయన కిందికి వస్తాడు. వెళ్ళి పాలు తీసుకురా. పాలు తీసుకురావడానికి వాడు ఎప్పుడో వెళ్ళాడు. అయ్య బాబోయ్, వాడు వెళ్ళాడా? గుడ్ క్యాచ్. బుద్ధుందా విధవా? మిస్ అయితే పాలు ఏమయ్యేవరా? నేలపోలేవి. నిన్ను కాదురా, ఆ క్రికెట్ కనిపెట్టిన వాడిని తన్నాలి. వాడిని తన్నాలంటే నువ్వు పైకెళ్ళాలి. నీతో మాట్లాడడానికంటే దేవునితో మాట్లాడడం మేలు. దానికి కూడా నువ్వు పైకెళ్ళాలి. ఈ జన్మకు మారవురా. అందుకేరా నువ్వు బ్యాడ్ బాయ్వి. నోను ఐఎమ్ స్కూల్ బాయ్. వీటికేం తక్కువ లేదు. నాకు టైం అయింది, నేను వెళ్తున్నా. ఇంటర్వ్యూకేగా ఆల్ ద బెస్ట్. మనం ఎప్పుడు బెస్టేరా. బెస్ట్ ఎప్పుడు ఫస్ట్ లో ఉండాలి. త్వరగా వెళ్ళు. లాస్ట్ లో ఉన్నా మనమే బెస్ట్. అంత వద్దమ్మా. నా లాంటి బ్రిలియంట్ ఆఫీసర్ నిన్ను ఇంటర్వ్యూ చేస్తే నీ పని అవుట్. నాకన్నా బ్రిలియంటా? ఇంపాసిబుల్. ఇలా రారా. ఆ దేవుడు ఎవరి చేత్తో వాళ్ళ వీపు రుద్దుకునే ఏర్పాటు చేయలేదు. కాస్త రుద్దు. రమ్మంటే రమ్మంటే ఏంట్రా? ఆ చుట్టుపక్కల పిల్ల కనపడిందేంటి? విసులు మీద విసులు కొడుతున్నావు. నీ అబ్బా, ఆడపిల్లగా అట్ట రుద్దావేంట్రా? గట్టిగా రుద్దు. ఏ మాటగా ఆ మాట చెప్పాలరా. ఆ అమ్మాయి భలే ముద్దుగా ఉంది కదరా. రోజా పూ లాంటి అందం, మల్లెపూ లాంటి మనసు, దానికి వన్నె తెచ్చినీరా. చెక్క బతుకంతా రౌడీగాల మధ్య కేడిగాల మధ్య గడిపానేమో. హఠాత్తుగా అమ్మాయి వచ్చేసరికి ఎడారిలో ఎన్నెలు కురిసినట్టు అయిందిరా. ఎంత కమ్మగా పాడిందిరా, ఎంత చక్కగా ఆడిందిరా. రేయ్ ముందు రద్దు. నువ్వా? అవునరా బిడ్డ. ఇంకా ఎక్కడొద్దను? బెడ మీద నడుం కింద. ఏమిటి ఇలా బరి తెగించావు? నా సంగతి సరే, నువ్వేంటి భయపడిపోతున్నావు? ఏం చిందా ఫేస్ రుద్దనా? ఇంకెక్కడ పేడరా బాబు? అదేంటి ఇప్పుడేగా ఎడారిలో వెన్నెలా ముద్దొచ్చి మల్లెపూ అన్నావు? ఈ కేసుతో మనకు కష్టమే. రేయ్ రిక్కీ! Shaka like a talk to me, babe, gabba gabba heart beat beat.
beep, da 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 low.